హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హతసాక్షి అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే హతసాక్షులను మనం చూడగలం. హతసాక్షి అంటే రెండు పదాల కలయిక. హత అంటే హత్య చేయబడడం, రెండవది సాక్షి అంటే సత్యం కొరకు సాక్షిగా నిలబడిన వాడినిగా మనం చూద్దాం. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక అత్యున్నతమైన సాక్ష్యంగా మనం చూడగలం. అన్షేకబుల్ విట్నెస్ ఇన్ క్రైస్ట్గా మనం చూడగలం. ఇంకా చూడండి, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన ప్రాణాలకు ముప్పు వచ్చినా సరే ఏంటంట సత్యాన్ని కానీ విశ్వాసాన్ని కానీ త్యజించకుండా తన ప్రాణాన్ని సైతం బలియాగముగా బలిదానముగా చేసే మరి విశ్వాస వీరుణ్ణి మనము ఏంటంటే హతసాక్షిగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే బైబిల్లో ఈ హతసాక్షిని అమరవీరులుగా, మార్టర్గా, అలాగే బలిదానం చేయవారుగా, అలాగే అపవాదిని జయించిన వారిగా, ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనంలో సత్యం నిమిత్తము హింసించబడిన వారిగా, వధించబడిన వారిగా మనం చూడగలం. హతసాక్షి అంటే ఈ బలిదానం అనేది ఒక ఆత్మవరం లాంటిది. ఆత్మవరాల్లో జాబితాలో కనబడకపోయినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను, అతీంద్రియమైన ధైర్యాన్ని ఇక్కడ మనం చూడగలం. హల్లెలూయా. అలాగే హతసాక్షి జాబితాలో స్టెఫను, పౌలు, ఇంకా అనేకమైన అపోస్తులను మనం చూడగలం. ఈ హతసాక్షులకు జీవ కిరీటం దొరకడం ప్రారంభిస్తుంది. అయితే ఈ దినం వీరిని చూసి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్రీస్తు కొరకు ధైర్యంగా జీవించే వారిగా, పరీక్షల్లో స్థిరంగా నిలబడే వారిగా, సాక్ష్యం చెప్పే విషయంలో సిగ్గుపడని వారిగా మనం ఉండాలి. హల్లెలూయా.